ఈ కాలేజీ చరిత్ర మీ అందరికీ తెలిసినో లేదో 75లో ఈ కాలేజీ తీసుకురావడానికి అప్పట్లో మా నాన్నగారు అయినటువంటి స్వర్గీయ లోతిగడ్డ చంద్రయ్య నాయుడు గారు, అలాగే ఇప్పుడున్నటువంటి మన మధ్యలో కూర్చున్నటువంటి మహానుభావులు ఎద్దు గోపాలదాస్ నాయుడు గారు, ఇంకా కొంతమంది గ్రామ పెద్దలు తోట తులసీదాస్ నాయుడు గారు, ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి తాలూకా కృషి పట్టుదలతో ఇక్కడ కాలేజీ రావడం జరిగింది. ఈ కాలేజీ ఈవేళ 50 సంవత్సరాలు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆవేళ కాలేజీలో మేము అక్కడ ఉంటే ఆ పురిపాక షెడ్డల్లో మేము చదువుకున్నాం. ఇంత బిల్డింగులు లేవు, సరైనటువంటి టీచర్స్ ఉండేవాళ్ళు కారు. ఒక్కొక్క టీచరు 2-3 సబ్జెక్టులు కూడా చెప్పేవాళ్ళు. ఈవేళ పరిస్థితి లేదు. గవర్నమెంట్ మనకి ఎన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో అంతమందికి కూడా పెర్మనెంట్ లెక్చర్స్ వేసి ఉన్నారు. పొరపాట్ల ఏ 1-2 చాలకపోతే క్వాలిఫైడ్ ఉన్నటువంటి గెస్ట్ లెక్చర్స్ కూడా వేస్తూనే ఉన్నారు. ఇంకా స్టూడెంట్స్కి సరైనటువంటి క్లాసెస్ అవ్వడానికి సరిపోకపోతే ఇక్కడ ఉండి మేషార్లు ఎడిషనల్ క్లాసులు పెట్టి మీకు అందరికీ మరింత విద్యలో ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడినటువంటి టీచర్స్ ఉన్నారు. అలాగే పుస్తకాలకి ఆ రోజు పేదరికం, కొనుక్కోవడానికి పుస్తకాలు లేకపోతే ఈవేళ రికార్డ్ షీట్లతో సహా గవర్నమెంటే సప్లై చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు. టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, రికార్డ్ షీట్స్ కానీ ఏదైనా గవర్నమెంటే మనకు సప్లై చేస్తామన్నారు, స్టడీ మెటీరియల్స్తో సహా. మరి ఇన్ని రకాల సదుపాయాలు చేస్తుంటే మన వంతుగా మనం ఏం చేయాలి అని స్టూడెంట్స్ ఆలోచన చేయాలి. మన వంతుగా మనం ఏం చేయాలనేటువంటిది పేరెంట్స్ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రకమైనటువంటి సమన్వయం లేకపోతే ఎప్పుడు కూడా అభివృద్ధిలో మనం వెనకబడుతూనే ఉంటాం. టీచర్స్కి మనం నిరంతరం మా పాప ఎలా చదువుతుంది, మా అబ్బాయి ఎలా ఉన్నాడు, బాగా మార్కులు వస్తున్నాయా లేదంటే వాళ్ళకి మరింత బాధ్యత వాళ్ళు ఏర్పడుతుంది. ఫలానా తల్లిదండ్రులు మేషారికి నాకు వచ్చి అడుగుతున్నారు, ఎంతో గౌరవం ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలతో భవిష్యత్తు మేమే తీర్చిదిద్దాలనేటువంటి ఒక పట్టుదల వాళ్ళలో పెరుగుతుంది. ఇప్పటికే ఆ రకమైనటువంటి చేసి చూపిస్తున్నారు. మన కొత్తూరు కాలేజ్ అంటే ఏంటో. కొత్తూరు కాలేజ్ అంటే ఈవేళ శ్రీకాకుళం జిల్లాలోనే ఒక మంచి పేరు ఉంది. ఈవేళ ఏ చైతన్యం, నారాయణం కాలేజీలు సరిపోవు. మీకు ఈవేళ విశాలమైనటువంటి గ్రౌండ్ ఉంది. ఈవేళ మీరు ఇక్కడ కూడా మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. మంచి గాలి పీల్చుకోవడానికి కూడా అక్కడ విశాలమైనటువంటి గ్రౌండ్ ఉండదు. ఇరుకులో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉంటాయి. ఆటలాడుకుందామంటే 10 మందితో కలవనివ్వరు. ఉన్నాం మన అందరం కూడా ఏదో ఒక రోజు సన్మానం చేసి వాళ్ళ తాలూకు సలహాలు, సూచనలు మనం విని